హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఫస్ట్ అయితే నేను గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సెషన్. నేను బ్రెడ్ అయితే కాల్చి పెట్టేసుకున్నాను నేతితో. ఇప్పుడు ఇప్పుడు అసమాన ఉల్లిపాయలు, అలాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటో ముక్కలు కాకుండా మనం దోసకాయ పచ్చడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ దోసకాయ పచ్చడిని ఇలా పూర్తిగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక్క చేత్తో తీస్తున్నాం అలాంటి. అసలు హెల్ప్ లేని యూట్యూబర్ ఎవరైనా ఉన్నారంటే నేనే అనుకోవాలి మనండి. అంత అంత ఖచ్చితంగానే నేను చెప్తాను. హెల్ప్ లేని యూట్యూబర్ నువ్వు ఒక్కతివే చేసుకో అన్నట్టుగానే ఉంటారండి. సో హెల్ప్ లేని యూట్యూబర్ అయితే నేనేనండి. చాలా బాధ వేస్తుంది అప్పుడప్పుడు. సో ఇది వదిలేండి. సో ఇది బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. దోసకాయ పచ్చళ్ళు మనకి అన్నీ ఉంటాయి, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. పచ్చిమిరకాయలు ఉంటాయి, కొత్తిమీర ఉంటుంది. చక్కగా మనం అన్ని వెల్లుల్లిపాయ వేసి చేస్తాం కాబట్టి నేను దోసకాయ పచ్చడి రెసిపీ కూడా నేను మీకు పంపిస్తాను తప్పకుండా, ఓకేనా? సో దోసకాయ పచ్చడి ఫుల్గా నేను ఇలా చేసేసాను, అదే స్ప్రెడ్ చేసేసాను. ఏ ఇంట్లో అయినా మరి ఇలా ఉంటారో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో అయితే నాకైతే స్ప్రెడ్ ఎవరు హెల్ప్ లేదు. వీడియోతో సహా నేనే తీసుకుంటాను. చూస్తున్నారుగా నేను షేక్ అవుతుంది. నేను ఒక్క చేతితో చేస్తాను. ఎప్పుడైనా ఈ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయడం చూసారా? ఇట్స్ ఆల్ రైట్. సో ఇప్పుడు ఏమవుతుందనమాట, మీరు ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ, ఇదే స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఇలా పెట్టేసుకోవాలి. దీని మీద మనం ఇంకోటి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఇలా తినేయచ్చు అనమాట. ఇలాగే రెండో దానిలో కూడా మీరు మళ్ళీ దోసకాయ పచ్చడిని స్ప్రెడ్ చేసేసుకోవాలి. అసలు హెల్ప్ లేదండి. చూడండి ఇప్పుడు ఇట్స్ ఆల్ రైట్. నో. సో ఇలా ఎంత స్ప్రెడ్ చేసుకుంటే మనకి శాండ్విచెస్ తిన్నట్టే ఉంటుందండి. ఎంత బాగుంటుందో ఈ దోసకాయ పచ్చడి చేస్తే మాత్రం. మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు వస్తూ ఉంటాయి. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మనం వేసిన ఈ చీజ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. అస్తమానం రొటీన్గా చేసుకునే వాటి కాకుండా మీరు ఇలా ట్రై చేశారనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కొంచెం ఎక్కువే వేసుకున్నారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది. డిటో టు డిటో బయటవి కూడా పనికిరావు శాండ్విచెస్. మనం బయట అంత డబ్బు ఖర్చు పెట్టుకుని తింటాము, అవసరం లేదండి. మీరు చక్కగా ఇలా చేసేసుకుని తినేసారనుకోండి, కడుపు నిండిపోతుంది. పిల్లలు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎంత సాటిస్ఫై అవుతారంటే అంత సాటిస్ఫై అవుతారు. లోపల ఉన్న దోసకాయ పచ్చడికి ప్లస్ చీజ్కి అద్దరిపోతుంది. ఇలా బాక్స్లో పెట్టేసి ఇచ్చేసామనుకోండి, బెస్ట్ అండి. బెస్ట్ అంటే బెస్ట్. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇష్టపడి తింటారు. సో ఆ పిల్లలాగనమాట. ఇలా చేసేసి మనం ఇలా ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఇలా తినేస్తారనమాట. లోపల దోసకాయ పచ్చడి అన్నీ ఉంటుంది, చీజ్ ఉంటుంది. ఇంకేం కావాలి? పైన అంతా మనం రోస్ట్ చేసేసుకున్నాం, అదే కాల్చి పెట్టేసుకున్నాం నేతితో. సో సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్. పక్కన ఉన్న పిల్లలు కూడా వదిలిపెట్టారు, అంత టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. ఎప్పుడైనా దోసకాయ పచ్చడి చేసుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఇలా పిల్లలకి చేసి ఇచ్చేసేయండి. కానీ ఈ మయోనీస్ది చీజ్ మాత్రం ఉండాలి తప్పకుండా. ఈ మయోనీస్ వేస్తేనే బాగుంటుంది. నేను ఇందాక వేసిందంతా మయోనీస్ చీజ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా పిల్లలు ఇష్టపడుతున్నారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు